సుఖార్థా సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః సుఖం చ న వినా ధర్మాత్ తస్మాత్ ధర్మపరో భవేత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది? ఎంతో విశేషమైనటువంటి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో నిజమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసుకొని ధర్మ మార్గంలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే పెద్దలు అంటూ ఉన్నారు, సుఖార్థా సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః. ఈ లోకంలో ఉండేటువంటి దేవత్రియం మనుష్య స్థావర జంగమాతుల యొక్క సకల ప్రయత్నము ఏదైనా ఉన్నది అంటే సుఖం. సుఖం కోసమే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు సుఖం కావాలి, నేను ఆనందంగా ఉండాలి అనుకుంటారు. మరి ఈ సుఖము ఆనందము ఎలా వస్తుంది అనే విషయంలోనే ఎంతో మంది మానవులు, ఎన్నో ప్రాణులు పొరపాటు చేస్తూ ఉంటారు. మన కంటికి కనపడినటువంటిదల్లా నాకు కావాలి అనుకుంటే, ఆ కావాలి అనుకున్న దాన్ని దక్కించుకోవడంలో నీకు సుఖము అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే. అది సుఖము కానే కాదు, సుఖమనేటువంటి మాయలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి దుఃఖం అది. కానీ నిజమైన సుఖం ఎక్కడ ఉంటుంది అంటే ధర్మములో ఉంటుంది అంటున్నారు. సుఖార్థా సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః సుఖం చ న వినా ధర్మాత్. వినా ధర్మాత్ సుఖం నైవ లభ్యతే. చెప్పేస్తూ ఉన్నారు, సుఖం నీకు కావాలి, నిజమైనటువంటి ఆనందం నీకు కావాలి అంటే అది ధర్మంలో మాత్రమే దాగి ఉంటుంది తప్ప నువ్వు కంటితో చూసినటువంటి వస్తువులలో కాదు. కనుక మనం కనుక మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే నిజమైనటువంటి సుఖము ఆనందము మన దరికి వచ్చేస్తాయి. అందుకే అంటున్నారు, తస్మాత్ ధర్మపరో భవేత్. కనుక నువ్వు ధర్మపరుడుగా ఈ లోకంలో ఉండే ప్రయత్నం చేయి. అలా మన ధర్మం ఏమిటో మనం తెలుసుకొని ధర్మపరులుగా ఉండడానికి ఎంతో విశేషమైనటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి కాలం ఇదిగో ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలం. మరి ఈ శ్రావణ మాసంలో చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో ధర్మపరులుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి మన ధర్మం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 16వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష చవితి తిథి. చవితి తిథికి అధిదేవత గణనాయకుడు. పైగా ఈ రోజున నాగ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈరోజు గణనాథుడి యొక్క ఆరాధనంతో పాటుగా నాగదేవతారాధనము మనం తలపెట్టినటువంటి కార్యాల్లో నిర్విఘ్న ఫలాన్ని గణనాథుడు అందజేస్తే మన సంతానమునకు రక్షణ, మన కుటుంబ రక్షణను నాగదేవతలు అందజేస్తారు. కనుక ఈ రోజున శ్రావణ మాస శుక్లపక్ష చవితి రోజున గణనాయకుడి యొక్క ఆరాధనం, నాగదేవతారాధనం మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రమునకు దేవత అర్యమ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవాన్. ఈ రోజున సూర్యుడి యొక్క ఆరాధన, పైగా ఈ రోజున ఆదివారం కూడాను. ఈ రోజున ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడి యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణం మనకు ఆయురారోగ్యాలను అందజేస్తుంది. అంతేకాకుండా ఈ రోజున విశేషించి సాక్షాత్తు తిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలన్నీ
చేస్తున్నటువంటి వైకానస ఆగమ శాస్త్రాన్ని ఈ లోకానికి అనుగ్రహించినటువంటి వికనోమునీంద్రుల వారి యొక్క నలుగురు శిష్యులలో కశ్యప మహర్షి తిరునక్షత్రం ఈ రోజున. కశ్యప మహర్షి ఎన్నో గొప్పదైనటువంటి గ్రంథరాజములను మనకు అందజేశారు. ముఖ్యంగా కశ్యప జ్ఞానకాండ అంటారు. ఆ జ్ఞానకాండలో విశేషమైనటువంటి యాగ ధర్మములన్నీ కూడా స్వామి మనకు బోధించారు కశ్యప మహర్షి. మరి అందులో ఉండేటువంటి ఉపదేశములను కూడా వారి తిరునక్షత్రము రోజున కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేయడం మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మరి ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని, ధర్మములను మన జీవితానికి మనం అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని, శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారభివం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది వెంకరం అన్నన్ స్వామి రచించినటువంటి ఆ ప్రపత్తి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసుడు ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ అనుగ్రహానికి ముఖ్య కారణభూతురాలు ఎవరు అంటే ఆ అమ్మాట. ఆ అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నది. అందువల్ల వారు చెప్తూ తద్వక్షస్థల నిత్యవాసరసికాం, ఎల్లప్పుడూ కూడా వసించడానికి ఇష్టపడుతుందట. కారణం ఏమంటే ఒక్క క్షణం విడిచిపెడితే భగవంతుడి కోపం వస్తే భక్తుల పైన దాన్ని చూపిస్తే ఆ భక్తులు అల్లాడిపోతారు. అందువల్ల నిత్యైవైష జగన్మాత విష్ణోహో శ్రీహి అనపాయిని అనే రీతిగా స్వామిని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఉంటుంది.
తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం. తత్ క్షాంతి సంవర్ధినీం, భగవంతుని యొక్క కోపాన్ని తగ్గించి అతడికి క్షమను కూడా అభివృద్ధి చేస్తుందట. అంటే ఓపిక. స్వామి ఓపిక పట్టాడు. భక్తులనేటువంటి వాడు, జీవుడనేటువంటి వాడు, మానవుడనేటువంటి వాడు తప్పు చేయకుంటాడా? అది అజ్ఞానంతో కావచ్చు, జ్ఞానంతో కావచ్చు. తప్పు చేయడం మానవ సహజం అన్నమాట. ఏదో ఒక విధంగా తప్పు చేస్తాడు. తప్పు చేయనటువంటి వాడు లోకంలో ఎవరు ఉండరు. అది మనస వాచ కర్మణ. అంటే ఒకతన్ని నిందిస్తాడు, అది మాత్రం కాదండి. ఆ మనం వాక్కులతో నిందించడం కాదు, మనస్సులో అలా తలుచుకున్నా కూడా, ఒకరికి కీడును మనం అనుకున్నా కూడా అది కూడా పాపమే. అందువల్ల ఏదైనా కూడా త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ అని చెప్తూ ఉంటారు కదా. ఆ త్రికరణ శుద్ధి మనస్సులోనూ ఉండాలి, వాక్కులోనూ ఉండాలి, చేతల్లోనూ ఉండాలి. ఒక పక్క మనస్సు ఏదో ఆలోచిస్తుంది, ఒక పక్క వాక్కు ఏదో చెప్పేస్తుంది, ఒక పక్క చెయ్యి ఆ రాత ఏదైనా చేసేస్తుంది. అలా కాకుండా మూడు ఒకే మాదిరి ఉండాలి. అదే త్రికరణ శుద్ధి అంటారు. అందువల్ల ఈవిడ క్షాంతి సంవర్ధిని స్వామివారి యొక్క ఆ క్షమను అభివృద్ధి చేస్తుందట. పద్మాలంకృత పాణిపల్లవయుగాం. ఆహా, అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? పద్మాసనస్థ కదా, పద్మంలో కూర్చునుట. అది మాత్రం కాదు, ఒక పక్కేమో ఆ మృదువైనటువంటి చేతులు, ఆ చేతులలో అద్భుతమైనటువంటి చక్కటి తామర పుష్పాలు ధరించి ఉంటుంది. పద్మాలంకృత పాణి పల్లవయుగాం అన్నారు. పద్మాసనస్థాం శ్రియం అంటే రెండు చేతులు అనేది ఎందుకు చెప్తున్నారంటే, మనకు విశేషంగా పురాణాల్లో ఉన్న రీతిగా వరాహ పురాణ పూర్వ వెంకట మహాద్రింట్లో ద్విభుజా వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ అని పురాణంలో ఉన్నది. కనుక ఆ రెండు భుజములు అనేది అదే ప్రకారంగా పాదములను మడిచి ఉంచుకొని ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నది. శ్రీహస్తములను కలిగినటువంటి శ్రీ వ్యూహలక్ష్మి ఆ కేశవుడికి శ్రీనివాసునికి ఎంతో అక్కడ ప్రేమగా ఉన్నది అని తెలియజేయడం. పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం. అమ్మను అనే అర్థం. శ్రీ అంటే అమ్మవారే, మహాలక్ష్మి. అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీ అనే శబ్దం అనేది మహాలక్ష్మినే తెలియజేస్తుంది. ఇందిరాలోక మాతా మా కమలా శ్రీ హరిప్రియ అని అమరకోశం. అలాగే యామునాచార్యుల వారు శ్రీరిత్యేవచ నామతే భగవతి భ్రుమకథంత్వాం వయం. శ్రీ అనే శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్తారు, మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. శ్రీహి అంటే ఎప్పుడూ కూడా భక్తుల చేత ఆశ్రయింపబడుతుంది, భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. భక్తుల యొక్క మొరను వింటుంది, భక్తుల ఆ మొరను భగవంతుడికి వినిపిస్తుంది. తన యొక్క గుణములతో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆవిడ సంతోషంగా ఉంచుతుంది. ఈ ప్రకారంగా శ్రీరిత్యేవచ నామతే అని చెప్పినప్పుడు ఆ మహాలక్ష్మి అందరినీ ఏ ప్రకారంగా ఆదుకుంటున్నది, అందరినీ ఎలా రక్షిస్తున్నది, ఇదంతా కూడా మన మనసులో పెట్టుకోవాలి. అందువల్ల ఆ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని ఎవరు చెప్పలేరు. సాక్షాత్తు శ్రీ వెంకటేశు కూడా చెప్పలేదట. యస్యాస్తే మహిమానమాత్మనైవ త్వద్వల్లభోపి ప్రభుః నాలమ్మాతుమియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః. నీవు తెలుసుకోలేవమ్మా, నీ భర్త అయినటువంటి స్వామి తెలుసుకోలేడు, ఎవ్వరు లోకంలో తెలుసు. నీకు ఇంతే గుణములున్నాయి, ఇంతే నీ యొక్క వైభవం ఉందని ఎవ్వరు చెప్పరు. అట్టి మహిమను కలదు. అందువల్ల అన్నన్ స్వామి వారు శరణాగతి చేశారు. అమ్మవారు
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వందే నమస్కరిస్తూ ఉన్నా. వాత్సల్యాది గుణోజ్వలం అని చెప్పినప్పుడు ఆ వాత్సల్యాది గుణములంటే ఎన్నో గుణగణములు ఉన్నాయి. అందులో వాత్సల్య గుణం విశేషం. అటువంటి అమ్మను మనం కూడా విశేషంగా నమస్కరించాలి. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తామో కేవలం స్వామివారి యొక్క తిరుముఖ మండలం కాకుండా స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ అమ్మవారిని కూడా మనం దర్శించి ఆ స్వామివారి యొక్క కృపను పొంది ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ నీళా జాంబవతి మానస తామరస విహరమాణ మిళింద భానద్యుదయ కళింద నానాంఘ్రి శిరోక్ష శేషనగ హరియక్ష. 5వ ఆశ్వాసంలో ప్రారంభంలో చేసిన స్తోత్రం ఈ పద్యం. శ్రీ నీళా జాంబవతి మానస తామరస విహరమాణ మిళింద. శ్రీకృష్ణావతారంలో అష్టమహిషీ సంవేష్టితుడైనటువంటి ఆ దేవదేవుడు ఆయా రాణుల యొక్క అంతరంగాలలో అనురాగము అనే ఝంకారం చేస్తూ విహరించే తుమ్మెదలాగా ఉన్నాడు అని వర్ణిస్తాడు. శ్రీ నీళా జాంబవతి. జాంబవతి అంటే ఆ 8 రాణుల్లో ఆమె ఉన్నారు. రుక్మిణి, సత్య, జాంబవతి, కాళింది, భద్ర, వీళ్ళంతా మిత్రవింద లాంటి అన్ని పేర్లు వస్తాయన్నమాట. ఆ అందరి దేవేరుల యొక్క అంతరంగాలలో అనురాగము అనే ఝంకారం చేస్తూ మధురాది మధురమైనటువంటి ఆ నాదంతో తన ప్రేమను వ్యక్తీకరిస్తూ తుమ్మిదలాగా విహరించినటువంటి ఓ దేవా అంటే ఆశ్రయించిన ఏ జీవులైనా జీవనాయికలే. పుమాన్ విష్ణునితి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అని వైష్ణవ సూక్తి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా, శివ నుంచి బ్రహ్మ వరకు కూడా సకల జీవులు జీవనాయికలే. ఏ జీవనాయికలు ఆ దేవదేవుని భక్తి అనే ప్రేమతో ఆరాధిస్తున్నారో ఆయా జీవుల యొక్క జీవనాయికల యొక్క అంతరంగాలలో కూడా ఈ తుమ్మిద ఝంకారం చేస్తూ ఉంటాడు. కురువై ఉంటాడు, నెలవై ఉంటాడు. భానుద్యుదయ కళింద. యమునా నది కళింద ఆ పర్వతంపై పుట్టి వస్తుంది. నల్లని ప్రవాహం. శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీర ఛాయ కూడా ఒక యమునా ప్రవాహంలాగా ఉంది. ఆ దేవదేవుని యొక్క శరీరం అనే కళింద పర్వతం నుంచే ఆ జాలువారుతూ ఉందా కాంతి. భానుద్యుదయ కళింద నానాంఘ్రి శిరోక్ష. విరాణ్మూర్తి ధరించినప్పుడు, విశ్వరూపాన్ని ధరించినప్పుడు
అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కువే అమరుచుండా అని పోతన గారు వర్ణించారు. అలాగా మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయియగుచు చరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శరములు నానా సహస్రములు వెలుగా అనే భావాన్ని, ఆ భాగవత భావాన్ని నానాంగ్రి శిరోక్ష అని కృష్ణదేవరాయల వారు వర్ణిస్తున్నారు. శేషనగ హరియక్ష, శేషనగము, ఆ శేషాద్రిపై సింహం వలె ప్రకాశిస్తున్నటువంటి ఓ దేవా. ఎందుకంటే నృసింహావతారం ధరించినటువంటి ఆ దేవదేవునికి స్వామికి అభేద్యం కదా, అదే చెప్పాడు. కాబట్టి ఆ నృసింహ ప్రస్తావన, తిరుమల ప్రస్తావన ఏక సమయంలో చేస్తూ ఉంటారు ఆ పరంపరకు చెందిన వారు. కాబట్టి శేషనగ హరియక్ష అని 5వ ఆశ్వాసంలో అత్యంత మనోజ్ఞంగా ఈ స్తోత్రం చేస్తూ, ఇది ఆంధ్రోక్తి యథార్థనామ యవనాసృక్పూర్ణ కెంబావి వారిద పద్ధత్యవరోధి వప్రవలయ శ్రేణి విఘాతాగ్ర ఆస్పద సేనాగ్రగ కృష్ణరాయ మహిమృత్ సంజ్ఞాస్పదాముక్తమాల్యద ఆశ్వాసము పంచమంబలరు హృద్యంబైన పద్యంబులన్ అని మనోజ్ఞంగా 5వ ఆశ్వాసం ప్రారంభంలో ఆ దేవదేవుని యొక్క శృంగార లీలా విభూతిని ప్రస్తావిస్తూ, ఆ దేవదేవుని అనంతమైనటువంటి దేదీప్యమాన విరాణ్మూర్తివంతమైనటువంటి ఆ అంశాలను కూడా ప్రస్తావిస్తూ, శేషనగ హర్యక్షుడుగా పేర్కొంటూ, ఆ పరమాత్మ అనుగ్రహం చేత కళింగ దేశం వరకు రాజును జయించడమే కాదు, యవనా సృక్పూర్ణ కెంబావి వారిద పద్ధత్యవరోధి, దక్షిణ భారతదేశంలో హైందవ సంస్కృతి విఘాతం కలిగిస్తున్నటువంటి యవన ప్రభువుని కూడా, హైందవేతరమైనటువంటి సంప్రదాయం చెందినటువంటి రాజులను కూడా ఓడించాడు, గెలిచాడు, ఆ సామ్రాజ్యాలు కూడా జయించాడని మూరురాయర గండ అని బిరుదు ఆయనకి. గజపతులు, అశ్వపతులు, నరపతులు అంటే యావత్ దక్షిణ భారతదేశాన్ని కూడా ఏకఛత్రంగా పరిపాలించినటువంటి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఉంది రాయల వారికి. ఆ అంశాన్ని యవన చక్రవర్తులపై పైచేయి సాధించి తిరుగు హరిపుర సురతరు సురల మరగి బహుళ హళహల మృత కలుబరిగ నగర సగర పురవర పరిభృడ జవన యవన పృతన భవదశినిది కృష్ణరాయ. కలుబరిగే ఇప్పుడు గుల్బర్గా అంటారు. ఆ కలుబరిగ లాంటి ప్రాంతాలన్నీ కూడా యవనరాజుల అధీనంలో ఉంటే అవన్నీ జయించి ఆ రాజులు కూడా వీరస్వర్గం అలంకరించే అవకాశం కల్పించాడు అని వర్ణిస్తూ మొదటి పద్యంలో అలా స్తోత్రం చేసి, చివర సింహాచల దంభకేసరి, ఆ సింహాచల స్వామి యొక్క అనుగ్రహంతో ఆ ఒరిస్సా కళింగ దేశం జయించానని, అలాగే ఈ యవన ప్రభువులపై కూడా దిగ్విజయం సాధించగలిగారనే భావాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి కృష్ణదేవరాయల వారి యొక్క ఆ వీర శృంగార వర్ణనలన్నీ కూడా అత్యంత మనోజ్ఞములై దేవదేవునికి సమర్పితములైనవి అనే భావం మనకు కూడా ఆ రసానుభూతిని కలిగిస్తుంది.